డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్ఆర్ కూడా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దానికి ప్రాణహిత చేవెళ్ల అని పేరు పెట్టారని, పనులు కూడా మొదలయ్యాయని తెలిపారు. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తాయని బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం అని పెట్టారని వెల్లడించారు. అంతేకాదు ప్రాజెక్టు వ్యయాన్ని 38,000 కోట్ల నుంచి 80,000 పెంచారని అన్నారు. బీఆర్ఎస్ దిగిపోయేసరికి 94,000 కోట్లకు పెంచారని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం పూర్తి చేయాలంటే 1,47,000 కోట్లు కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్ఆర్ కూడా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దానికి ప్రాణహిత చెవెళ్ల అని పేరు పెట్టారని, పనులు కూడా మొదలయ్యాయని తెలిపారు. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తాయని, బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం అని పెట్టారని వెల్లడించారు. అంతేకాదు ప్రాజెక్టు వ్యయాన్ని 38,000 కోట్ల నుంచి 80,000కు పెంచారని అన్నారు. బీఆర్ఎస్ దిగిపోయేసరికి 94,000 కోట్లకు పెంచారని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం పూర్తి చేయాలంటే 1,47,000 కోట్లు కావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కకృతితోని కేవలం కమిషన్ల కకృతి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని చెప్పింది వాళ్లే. ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికీ 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అవుతాయి. 1.47 lakh crores. ఆలోచన చేయండి, 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కకృతితోని కేవలం కమిషన్ల కకృతి కోసం బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ. సంజన, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, ప్రత్యేకించి కేసీఆర్ పైన చాలా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేశారనేది మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో కూడా ఇటు నీటిపారుదల రంగాన్ని అయితే మాత్రం కేసీఆర్ సర్వనాశనం చేశారనేటువంటి స్థాయిలో కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చాలా తీవ్ర పదజాలంతోనే తీవ్రంగా ఇటు కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన విమర్శలు చేసినట్టుగానే చెప్పాలి. ప్రధానంగా గోదావరి పైన ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చిందే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంశాన్ని కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసిన పరిస్థితిగానే మనం చెప్పాలి. అదేవిధంగా తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్ అంటే గత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా దానికి ప్రాణహిత చేవెళ్ల పేరు పెట్టి పనులు ప్రారంభించినటువంటి అంశాన్ని కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా గుర్తు చేసినట్లుగానే చెప్పాలి. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక ఏటీఎం గా చూసింది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ
అంటే అధికారంలో ఉన్నా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు కాళేశ్వరాన్ని అయితే మాత్రం ఒక పిక్నిక్ స్పాట్ గా చేశారు అనేటువంటి స్థాయిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేసినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే 35,000 వరకు ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యయాన్ని ఒక్కసారిగా అంటే అటు కమిషన్ల కోసమే ఇటు 94,000 కోట్ల వరకు దాని యొక్క వ్యయాన్ని ఖర్చుని పెంచేశారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడారు. అయితే మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి చేయాలంటే 1,47,000 కోట్లు ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసినట్టుగానే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ మెయింటెనెన్స్ ఏవైతే ఉందో ప్రతి ఏటా కూడా 15,000 కోట్ల వరకు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లు కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే మాత్రం అంటే ఈ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఆ ఖర్చులే ప్రతి ఏటా అయితే మాత్రం 25,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేటువంటి అంశంగా ఉన్నట్లుగా కూడా చెప్పారు. సో మొత్తంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ అయితే కాళేశ్వరం అనేటువంటి దాన్ని పిక్నిక్ స్పాట్ గానే చూస్తుంది అనేటువంటిదే ఆయన చెప్పినట్టుగా చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్పినట్లుగానే మనం చెప్పాలి. బ్యారేజీలో నీళ్లు వదలాలని చెప్పింది కాబట్టే నీళ్లు వదులుతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అయితే మేడిగడ్డ వద్ద నీళ్ల స్టోరేజ్ చేస్తే గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా మునిగి ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగానే చెప్పాలి. అయితే కేటీఆర్ కంటే ఎన్డీఎస్ఏకు తెలివి ఎక్కువ ఉందని అనుకుంటున్నాం అనేటువంటిది కేటీఆర్ పైన అయితే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సటైరికల్ గా కూడా మాట్లాడినట్టుగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో అయితే మాత్రం కేసీఆర్ నీటిపారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేశారనేటువంటి స్థాయిలో ఒక తీవ్ర పదజాలంతోనే ఇటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పైన విమర్శలు చేసినట్టుగానే మనం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.